అప్కమింగ్ ఆఫీసర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నా ఆశిస్తున్నాను. ఈరోజు పెట్టిన మెంటర్షిప్లో ఎస్ఎన్టీ పెట్టానండి, ఎన్విరాన్మెంట్ సంబంధించిన బేసిక్స్ ఆ క్వశ్చన్స్ అన్నీ, అంటే ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అట్లాగా టాపిక్స్ మీద థర్డ్ యూనిట్ మీద టెస్ట్ పెట్టాను. దాంట్లో వచ్చిన మార్క్స్ ఇవి. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూసుకోండి, మీరు ఏ నెంబర్లో ఉన్నారు, ఎన్ని మార్క్స్ వచ్చి, మీకంటే ఎవరు బాగా చదువుతున్నారు, ఇంకా బాగా చదవాల్సింది ఏంటి, ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సింది. అందుకని ఇది చూసి మీరు తెలుసుకోండి. ఆల్మోస్ట్ 23 మెంబర్స్ రాశారు టెస్టు. ఇంకా చాలామంది ఆఫీస్లో ఉన్నారని రాయలేదు. కొంతమంది మళ్ళీ రాసి పంపిస్తామని చెప్పారు, కొంతమంది సండే రాస్తామన్నారు. బట్ ప్రజెంట్ రాసిన 23 మెంబర్స్ మార్క్స్ ఇవి. అందరూ చూసి మనం ఎక్కడ ఉన్నాం ఏంటి అని చూసుకొని మనం ముందుకు పోదాం, ఓకేనా? ఇంకా ఏంటంటే ఇట్లాగా ఎవ్రీ వీక్ టెస్టులు ఉంటాయి, మీ మార్కులు కూడా అనౌన్స్ చేస్తాం. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంటర్షిప్కి నా నెంబర్కి మెసేజ్ చేసి, ఫ్రెండ్స్ ఈ నెంబర్కి మెసేజ్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఎవ్రీ వీక్ టెస్టులు కానీ మెంటర్షిప్ కానీ చాలా ఎక్సలెంట్గా నడుస్తుంది అనమాట, ఓకేనా? మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీకు పీడిఎఫ్స్, నెక్స్ట్ ఏంటంటే గైడెన్సు, నెక్స్ట్ టెస్ట్లు, రిజల్ట్లు అన్నీ చెప్తాం A to Z. ఏమి ఇబ్బంది ఏం లేదనమాట. కానీ మీరు ఇంప్రూవ్ అవ్వాలి. చాలామంది దీంట్లో చూసినట్లయితే ఇప్పుడు నాని గారు చూడండి, ఫస్ట్లో సార్ నాకు అంత అర్థం కావట్లేదు అన్నారు, ఇప్పుడు 26.25 మార్క్స్. నేను షాక్ అయ్యాను. అలాగే నితిన్ గారు, నెక్స్ట్ జాహ్నవి అనే అమ్మాయి కూడా పాపం స్టార్టింగ్ సార్ నాకు కొంచెం భయంగా ఉంది, మార్క్స్ రావేమో అనింది. ఇప్పుడు చూసి 16.75 బాగానే వస్తున్నాయి. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఓకేనా? ఇంకా మీరు అందరూ ఇంప్రూవ్ అవ్వాలని 30 మార్క్స్కి ఇదంతా, 30 మార్క్స్కి ఏంటంటే ఇదంతా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.